హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం నార్మల్ బ్లౌజ్ కొలతలతో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఈ కటింగ్ వచ్చేసి పేపర్ పైన కట్ చేస్తున్నాను. ముందుగా సైజ్ బ్లౌజ్ని తీసుకొని నడుము కొలతని కొలుచుకుంటున్నాను. టేప్ని నడుము భాగాన్ని కరెక్ట్గా పట్టుకొని ఈ నడుము కొలతని తీసుకోవాలి. ఈ కొలత వచ్చేసి నాకు 26.5 వరకు వచ్చింది. అంటే నడుము కొలతని మనం బ్లౌజ్ పైన తీసుకునేటప్పుడు 4 భాగాల కింద తీసుకుంటాము. అంటే వెనక భాగం 2 ఫోల్డ్స్ కింద, ముందు భాగం 2 ఫోల్డ్స్ కింద తీసుకుంటాము. అంటే 4వ భాగం ఇక్కడ తీసుకోవాలి మనము. టేప్ కొలత ప్రకారం ఈ 4వ భాగం వచ్చేసి 6.5 ఇంచుకి ఒక 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం పెట్టుకున్న ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా క్లాత్ అయినా సరే, పేపర్ అయినా సరే ఫోల్డింగ్స్ కరెక్ట్గా వచ్చే విధంగా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ చెక్ చేస్తున్నాను. నడుము భాగం డాట్ నుంచి భుజం మధ్య భాగంకి ఇలా హైట్ని కొలుచుకోవచ్చు. ఈ హైట్ మార్కింగ్ వచ్చేసి 2 ప్లేసెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ లైన్ డ్రా చేస్తున్నాను. అదేవిధంగా ఖర్చుకి కూడా ఒక లైన్ డ్రా చేశాను. నెక్ వైపు కూడా 1/2 ఇంచు వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఖర్చుకి. ఈ కటింగ్ వచ్చేసి బ్యాక్ హుక్స్ వేస్తున్నాను. అంటే బ్యాక్ ఓపెన్ అనమాట. హుక్స్ పట్టి, కాజా పట్టి కొరకు మనము ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసాము. ఇప్పుడు నడుము కొలతని మార్కింగ్ చేస్తున్నాను. ఈ నడుము కొలత వచ్చేసి మనకి 6.5 ఇంచెస్కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది. అదేవిధంగా మనం డాట్స్ గురించి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. నడుము కొలతకి 1 ఇంచ్ కలుపుకుంటే మనకు ఇక్కడ చెస్ట్ అనేది వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత వచ్చేసి డాట్తో కలిపి 7.5 ఇంచెస్కి 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచెస్కి 2 లైన్స్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ షోల్డర్ మార్కింగ్ వచ్చేసి చెస్ట్ లూజ్కి మనం సగం తీసుకుంటాము. అంటే ఇక్కడ 4 ఇంచెస్ పైన 2 లైన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఫుల్ షోల్డర్ గురించి. షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో షోల్డర్ డౌన్ కూడా అంతే ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పైన 2 లైన్స్ వచ్చింది. అదేవిధంగా షోల్డర్ డౌన్ కూడా అంతే ఉండేలాగా చూసుకున్నాను. ఇప్పుడు కార్నర్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్ మార్కింగ్ వచ్చేసి మనకి 1.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ విడ్త్ని మార్కింగ్ చేస్తున్నాను. సైజ్ బ్లౌజ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఉంది. అదేవిధంగా మిగతా పార్ట్ని మనం నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి తీసుకుంటున్నాము. ఈ నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి నెక్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఇలా తీసుకొని బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ని యూజ్ చేసి డ్రా చేస్తే నీట్గా వస్తుంది. బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ నుంచి ఆమ్ రౌండ్ వైపు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చుల కోసం ఇంకో 1/2 ఇంచుని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి నడుము భాగంలో 4వ భాగంకి ఈక్వల్గా ఉండాలి. అంటే 6.5 ఇంచెస్కి 1 లైన్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత నడుము లూజ్ని చెస్ట్ లూజ్ని కలిపే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చులకి 1.5 ఇంచెస్ ఉండే విధంగా ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ గురించి మార్కింగ్ చేస్తున్నాను. ఈ డాట్స్ పాయింట్ అనేది డాట్స్తో సహా నడుము లూజ్ తీసుకొని దానికి సగానికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈ డాట్ పాయింట్ అనేది వస్తుంది. ఈ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను. సైజ్ బ్లౌజ్ నుంచి బ్యాక్ నెక్ ఎంత హైట్లో తీసుకోవాలో మార్క్ చేసుకొని ఖర్చుకి 1/2 ఇంచ్ వరకు వదులుకోవాలి. ఆ తర్వాత పైన గల్ల వైపు 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నెక్ విడ్త్తో 2 లైన్స్ పైన ఒక లైన్ కింద ఒక లైన్ డ్రా చేసి బాక్స్ షేప్లో డ్రా చేస్తున్నాను. ఈ బాక్స్ షేప్లో మనకు కావాల్సిన డ్రాప్ని డ్రా చేసుకోవాలి. ఈ డ్రాప్ అనేది ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా పేపర్ పైన పెట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆర్మ్ రౌండ్ కార్నర్ పాయింట్ను కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ కార్నర్ పాయింట్ నుంచి మనం ఎల్ షేప్లో 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టిన మార్కింగ్లను కలుపుతూ ఫ్రంట్ పార్ట్ డ్రా వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి గురించి ఖర్చులకు వదిలాం కదా, ఆ ఖర్చు ఏమీ ఇక్కడ తీసుకోకూడదు. ఆ ఖర్చును వదిలి మిగతా పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు లో కటింగ్ వచ్చే విధంగా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా మనం పెట్టిన కార్నర్ మార్కింగ్కి 3/4 ఇంచు ఉండే విధంగా సైడ్కి ఇంకో లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత కార్నర్ పాయింట్ నుంచి 1/4 ఇంచు ఉండే విధంగా తీసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఈ నెక్ షేప్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు తక్కువ ఉండే విధంగా ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ 1/2 ఇంచు తక్కువ వచ్చే విధంగా షేప్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నడుము భాగం మధ్య భాగం నుంచి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ గురించి 2.5 ఇంచెస్, మెయిన్ డాట్ విడ్త్ కూడా 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్ దూరంలో ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం పెట్టిన మార్కింగ్లను కలుపుతూ ఇలా మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ని కుట్ల వైపు వచ్చేసి ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. కుట్ల వైపు భాగంలో 1.5 ఇంచెస్ స్ట్రెయిట్ లైన్ మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత చిన్నగా కర్వ్ తీసుకోవాలి. ఈ కర్వ్ని ఇలా ఆర్మ్ రౌండ్ వైపు మనం ఇంకో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వరకు వచ్చే విధంగా కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్కి కలుపుకోవాలి. ఎందుకంటే ముందు భాగం మనకు మెయిన్ డాట్ క్లాత్ ఎక్కువగా పడుతుంది కాబట్టి కుట్లు వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. ఇలా మనం పెట్టిన మార్కింగ్లను కలుపుతూ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం ఒక క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఈ క్లచ్ మార్క్ వేసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకొని అంత విడ్త్ ఉండే విధంగా ఈ పేపర్ని తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకొని హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నాను. ఈ హ్యాండ్ హైట్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ కూడా సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకొని ఈ కొలతల ప్రకారం హ్యాండ్స్ని మార్కింగ్ వేసి కట్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.